పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మా అక్కకంతా పురుగత్తుంది కదా, మందులు తీసుకొస్తా అని వేయండు, ఇంకా అత్తలేడు. చేన్లకి ఇంత గడ్డి మొలిచే కైకిలోళ్ళు కూడా ఎవ్వరు దొరుకుతలేరు. నాట్లో తినవాయే మా అక్కంతా ఖరాబ్ అయ్యేటట్టుంది. ఇది నేను ఒక్కదాన్ని వీక్తే ఏం కొడుతుంది గడ్డి అంతా. పోను పండుగ పూట ఎట్లుండాల్సింది ఎట్లున్నదా? ఏమైంది ఇప్పుడు? పవను నీ పెళ్ళేమో వాళ్ళ చిన్న వాళ్ళ ఇంటికి పెద్ద వాళ్ళ ఇంటికి బాయే. మీ అయ్యాక అన్నదమ్ములు లేరు, నాకు అక్క చెల్లెలు లేరు. పోయి ఇక చెల్లెలన్నా తీసుకురాపోరాదు మీరు. ఓహో, ఇప్పుడు గుర్తుకొచ్చా ప్రేమలు ఇన్నోది అది రాకి పట్టకపోతే మాకేం కాదు, మీరేం కావు. అది చేసే పనికి మీ ఇద్దరం సత్తుడి. ఇంక ఇప్పుడు చెల్లెని తీసుకురారా అనుకున్నా? అసలు మేము ఇట్లా ఆదిస్తాం మీకు ఒకటే పురి. మీకు అది కావాలనుకుంటే మేము ఇంటికి తీస్తాం. అరే బట్టలు వేసుకోపా, పోదాంపా, అలా ఫోన్ చేద్దాం, బట్టలు పన్నాంపా. ఇది చూడేదిరా ఏంద్ర పవన్ అంత మాట అంటారు? బాబు ఇప్పుడు పెద్ద పెద్ద ముచ్చట్లు ఎందుకే, నాకు వాళ్ళ ఇంటికి వచ్చి ఇష్టం లేదు. ఎప్పుడు తప్పుడు ఇంకా చెల్లె గిల్లె అనుకుంటా. నీకు ఓతే అంటారు పోరి, నిజామతే తెచ్చుకొని. అంతేగాని ఇంకోసారి దాని పేరు ఇచ్చాను ఇంకా మర్యాద చెప్తున్నా. అది కాదురా, ముందుగా మనం అనుకున్న సంబంధమే కదరా, మీ ఆడవాడే కదరా. వాళ్ళ అమ్మనాయుడు చనిపోయారని మనం వెనుక ముందు ఆడినాం తప్ప ఏమైనా దూరపోడారా? అది కాక మీరు ఈ పిల్లలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టనే మీ చెల్లెలు కూడా బావని ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదరా. అంత పెద్ద శిక్ష వద్దురా. మేమిద్దరము నేను పాన కంటే ఎక్కువ ఇష్టపడ్డాం. ఆనంద దీన్ని ఇష్టపడ్డాడు, దీన్ని దానికి ఇస్తరే వాళ్ళు నాకు ఇస్తాను. కానీ ఇదేం చేసింది, ఇది చెప్పక చేయకపోయి ఈయనలాగా చేసుకుంది. వాళ్ళు మంచోళ్ళు లేకపోతే మా దగ్గరికి వచ్చారు. అయ్యా రాకపోతే ఇదే చౌరస్తా కదా మేము పిసోలు చుట్టూ కూడా తిరుగుదు సత్తు. అప్పుడు మీకు అనుసరం పడుతుంది. అట్లా అంత మాట ఆడద్దంటే దాని పేరు చేద్దాం ఏం లేదు. లేకపోతే ఇద్దరు చంపుతా చంపుతా చంపుతా. మారరా ఇలాంటి వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు ఉన్నాడు. హలో, పోయినవరా పోలీస్ స్టేషన్ కు? నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పిన, ఆ పేపర్ మీద సంతకాలు పెట్టేసిరా. సరే. ఇంకరన్నా కమలాయపల్లి కాక నమస్కారం చేస్తున్నాను నీకు. కమలాయపల్లి కాక ఎటు వేస్తున్నావు? ఊళ్ళే మంచి చేయడాలని అరుచుకొని వస్తానని నేను. ఆడబిడ్డలు ఇంటికి రాని అన్నదమ్ములు ఉన్నారు, పిల్లల కొంగ పట్టుకొని తిరిగే మొగోళ్ళు ఉన్నారు. ఏ ఊళ్ళే ఎవరు కాక వాళ్ళు ఈ ఊరే నాయుధాలు ఉన్నారు. అక్కడ చూడే ఇద్దరు కొడుకు గంగలు వస్తాడు. అరే వాని కొడుకు నాన్న ఇద్దరు. వాడిని అడిగితే సూపర్ చెప్తాడన్నా. అరే గంగులు రారా. వాళ్ళు ఇన్ని రోజులు అడవిలో లగ్గమై బియ్యమే పోయలేదు. వాడు పని చేస్తాను అరే గంగులలో. ఏం మాట్లాడుకున్నాడు? నమస్తే నమస్తే గంగులు. పిలిచేవేదన్నా? ఏమైనా పద్ధతులు ఏమైనా మర్యాదలు ఉన్నాయా? ఇంకా ఆడపిల్లకి దీనివల్ల బియ్యం పోయారు, మీ కొడుకులు చక్కగా చూసుకోరు. ఏం చేయాలన్నా మీరు ఉన్నప్పుడు కాదనే ఆడపిల్లలు చూసారు. మీరు పోయినా కొత్తరా ఇంటికి ఆడపిల్లలు మీ దగ్గరికి? పిల్లల మాట పట్టుకున్నట్టు తయారయ్యే కొడుకులు ఏం చేయమంటారు? బుద్ధి చెప్పుకోవాలే. ఏమైనా మన మీ కోడల కొమ్ము పట్టుకొని తిరుగుతారు కదా, బిడ్డకు ఓడి బియ్యం పోయారు. మీరు మంచిగా ఉన్న రోజు ఆడపిల్లలు తీసుకొచ్చుకోవాలి, మంచిగా చేయడం అది చేసుకోవాలి. అదేమన్నా మీ ఆస్తులు అడుగుతుందా? అవురా గంగలు, రేపు నువ్వు అత్తే వాళ్ళు ఎడతారా? నీ బిడ్డ ఎడుతుంది తూకం పెట్టుకొని. ఆమె పిలిచి నీ బియ్యం పోతుందిరా. ఆమె ఎందుకు ఏడిపిస్తున్నావురా? సరే శంకర్ అన్న, కమలాయపల్లి కాక సరే అన్న. ఇది వేసుకో ఏనన్నా. ఏదో తెలిసో తెలియక అడిగేస్తాను కదా, అడుగుకో నువ్వు. కాక ఇద్దరం చెప్పినాక బుద్ధి వస్తుందా గంగుల గారికి? పని చేయి.
మారపోతే. అదే పెద్దోడా చిన్నోడా మనం ఎందుకు పిలిపించినా అంటే ఊళ్ళోకి పోతే ఇచ్చేది పోతుందిరా. అందరు చూడు ఏమైనా గంగయ్య ఉన్న ఒక్క ఆడపిల్లకు ఇంటి నుంచి పెట్టాల్సిన సారే పండుగల పప్పాలు ఏం చేస్తలేవు, ఇక బియ్యం కూడా పోయావా అని చెప్పేసి ఇచ్చేది తింటున్నారా ఊళ్ళోకి పోతే. ఇక కొడలు పిల్లలు ఇక ఉన్న ఒక్క ఆడపిల్ల ఇంటికి అది మీద నుండి ఆడపిల్లనే కదా. మీ ఇద్దరు చెప్పకు, ఆమె ఇంటికి వచ్చి మాకు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు మామయ్య. ఆమె ఇంటికి వస్తే మాత్రం మేము ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండం. ఏందే అది అచ్చుడు మీకు ఇష్టం లేదా? మీరు తెచ్చింది మీరు సంపాదించింది ఏమన్నా తింటాందా? ఎట్లనా అంటే ఇది ఏదని నేను తెచ్చిపోతానా? ఏం చేసుకోండి ఇంత చేసుకోండి. రే మనకి ఇంత పోయే బిడ్డ చేసుకోండి. అది అక్క అంటారు. మరి ఎట్లా అంటారు చెప్పు. ఇద్దరు కూతురు ఒక్క ఆడపిల్ల కాదురా. అదే చేసుకోండి అసలుకే అన్నాడు రేపు వాళ్ళు మీరు చేసుకోండి. చేసుకోరు, మీకు నచ్చినట్టు చేసుకోరు. కానీ నీకు కొడుకుల కంటే బిడ్డ ఎక్కువైందా? దానికి అన్ని చేసుకోండి. నా అస్సలు కదా అది ఎప్పుడు అనలేదురా. చేసుకోండి అబ్బా బాగా చేసుకొని అందరికీ ఉంటారు, అందరికీ సంతోషంగా ఉండాలి. ఇంకొకసారి మా జోలికి వస్తే మాత్రం చేసుకుంటా రాయ్. అలా డిస్టర్బ్ చేయలేదు. బాబు సరే తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు మాత్రం ఏం పని ముట్ట మాకు ఏం పని చెప్పకూడదు. మళ్ళీ ముట్టలే చేయలేదని మమ్మల్ని అంటాను. అదేంది బయట బాబు నేను అడ్డవత్తలే కదా చేసుకోండి. ఓకే ఏమంటారు? సరే అయ్యా తీసుకొచ్చి చేసుకోరంటారు కదా, ఇద్దరు పిలిపించుకొని అదేదో కార్యక్రమం చేసుకున్నాం. సరే ఉందా ఇటు వీడేం చేస్తానే? ఏం చేయాలి? ఇంత గంట పండుగ అయితే వీడు వచ్చి ఏం చేయాలంటే మళ్ళీ ఎవరికి పండుగ? మీకు పండుగ. మీ చెల్లి వచ్చే, మీ బావ వచ్చే, మీ తమ్ముడు వచ్చే, మీ మరదలు వచ్చే, మీరందరూ ఒకటే. నేనే కాందాన్ని. ఇవ్వాలండి నేను ఎప్పుడు నువ్వు చెప్పింది కాదన్నా అని మాట వినకుంటున్నా. ఏది మరి నువ్వు విన్నది? ఏం చెప్పినావు నేను ఏం లేదు. అది అచ్చుడు నాకు మాత్రం ఇష్టమా అనే? అది ఏ బట్టి నీ జీవితం నాశనమో నా జీవితం నాశనమో కాదన్నా, గాన్ని మనం బాగుంది చూడండి. సరేరా మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పే. ఇగో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఓడి బియ్యం మాత్రం జరగదు అంతే. సరే ఇట్లా జరుగుతుందో చూద్దాం. నీ ఉండకూరి నడు. అరే పవను ఇక్కడ పండుగ పెట్టుకుని గానం చేస్తారా ఇద్దరు? రాదు రాలే. అరే రాదు ఇంత చేస్తారా? ఫోటో రాలే. రాదు నీళ్ళేమని చెప్తే బాను రెడీ ఏమయ్యా బుద్ధినున్నారని వినుకో. పసుపు కుంకుమ పెట్టుండే మీరు.
ఒక్కసారి అడిగిన పెట్టాడుకో నరికి పడతా చేసిన పెట్ట రాదు సంబరం లేకుండా గిట్లా చేస్తారు నాకు ఇష్టం తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చి బియ్యం పోతారు బియ్యం చెల్లెలు బాగా పెట్టుకోవస్తారు కదరా చెల్లె చెల్లె మేం కావాలి అది కావాలి తెలుసుకోవాలి నువ్వు అంటుంటే దిగుబడి తెచ్చాం అవునా ఎవరు నవీను బాగుపడుతున్నానండి ఏముంది ఏం లేదు బాధేముంది మంచిగా బాధపడకు ఆ విషయం ఏందో నేను తెలుసుకున్నా మీ బామ్మర్దులు ఇంటికి పిలిపించుకొని బియ్యం మొత్తం అని చెప్పేసి మెడబెట్టి బయటకు పిలిపేసారట కదా సీడ్ సింతా కాక కొడుకును ఎందుకే వాళ్ళు చేసిన దాంట్లో తప్పేం లేదు ఆ పరిస్థితుల్లో నేను కూడా అట్లే చెప్తున్నాను అయినా బెదిరిస్తానో భయపెడుతున్నో ప్రేమలు అనేటివి రావే అది వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళు పిచ్చోలేరని మనమైతే మాయ పోనీ ఇసబెట్టు వాళ్ళు తెలియదు నవీను నువ్వు ఎవరైనా బాధపడకు మేమందరం ఉన్నాం నీకు వాళ్ళ సంగతి ఉందో చెప్తారా బాబాయ్ పోనీతి వాళ్ళ బుద్ధి వచ్చిన రోజు వాళ్ళే వస్తారు అట్లా అనుకుంటా పోతాను అలసి బాగా తీసుకున్నారు వాళ్ళు పోనీతి వాళ్ళు తెలియక చేసిన దానికి మనం సరే నేను ఒకసారి ఇంటికి పోయి మొదలిస్తా సరేనే నాకు చేందాక పనులు పోయి సరే పోయి అన్న పోరాల మెడలు కోడి మెడలు ఇచ్చినట్టు ఇవ్వండి ఆడపిల్లలు పట్టించుకుంటారు వీడు కూడా గంగులానికి బుద్ధి కదా ఏరా గంగులు మనసులేరా మీరు అల్లు ఇంటికి పిలిపించుకొని నీ కొడుకులు మెడబెట్టి బయటకు నూకేస్తారా ఓడిపోయే మొత్తం అని చెప్పేసి వారికి ఎవరు లేరనుకుంటారా మేమందరం ఉన్నాం వానికి నేను తమాషాలు చెప్తురా నీ కొడుకులే కాదు మరి మార్చుకోలే అనుకో ఇంటికెళ్ళి తెలిసినట్టు ఇస్తే నీ కొడుకులే కాదు లేడు కరోనా మాడలు వీడు కట్టుకుంటాడు ఇంట్లో చూసి ఊరంగా నేర్చుకోవాలా తమాషా చేస్తురా పోరగలకంటే బుద్ధి లేదు నువ్వు వాళ్ళని ఏదో సరి చేసుకోవచ్చు కదా ఏమైంది నైట్ అంతా వండుకోలేదా కళ్ళు గట్లున్నాయండి అంతే ఏదో నలకబడ్డ చిన్న దానికి నీ మాటలు అబద్ధం ఆడినా కానీ నీ కళ్ళు నిజం చెప్తాను అసలు ఏమైంది చెప్పు కాదే ఆ దేవునికి ఎందుకంటే ఎందుకు ఎంత కోపం అంత మంచిగా ఉన్న టైంకి మా అబ్బాయి తీసుకోపోయింది నా అదృష్టం వల్లే నువ్వు నా జీవితంలో కొండంత బలం వచ్చింది నువ్వు నాకు బలమైన కానీ నీకు బలహీనత ఈ టైంలో నాకంటే ఎక్కువ మీ అబ్బాయి అవసరం ఉంది కానీ వాళ్ళేమో నిన్ను నువ్వు పండుగకు నోసుకొని ఇవ్వలేదు నువ్వు పబ్బానికి నోసుకొని ఇవ్వలేదు నీ దురదృష్టవంతులు చేసుకున్నట్టే నువ్వు చేసుకున్న దురదృష్టమా నేను క్షమించు స్వప్న నువ్వు గట్ల అస్సలు బాధపడకు ఈ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని అందరికి ఉంటది కానీ నేను ఆ ఇంటికి పోయినా కానీ ఇంత సంతోషంగా ఉండగవచ్చు వాళ్ళకంటే ఎక్కువ నన్ను సంతోషంగా చూసుకుంటావు కదా అయినా నాకు అసలు వాళ్ళు గుర్తే రారు నువ్వు ఎందుకు అంత బాధపడతావు నేనే బాధపడి మా వాళ్ళ గురించి ఆలోచించడం కూడా ఆలోచిస్తాను ఇలాంటి దొరకడం నేను చేసుకున్నా అదృష్టమే కాకపోతే తొలిచూరు కానుకు ఫోటోతో ఇంట్లో చేసుకోవాలి దానిపై నేను నోచుకోకుండా చేసిన దురదృష్టం వస్తుంది నేను
ఈ దురదృష్టవంతుల జీవితంలోకి వచ్చే అదృష్టం మీకు కానీ మీ లైఫ్ లో అదృష్టం లేకుండా చేసుకునే రోజు అన్నా. ఎంత కట్టం వచ్చాయారా పొరాలకు గంగడు పొరాల ఎంత కష్టపెడతాడు వాడి కచ్చిరి కడి పిలిపించి వాడిని ఇచ్చేది మానం తీస్తా బామ్మది దేశమంతా చేస్తారు బోనాన్ని మనోడలే లేట్ అయింది లేదా మంచిగున్నది ఒక్కనాటికి ఏమైతుందో పిలుచుకోవాలి సెలవు చూసుకుని పెడదామే సెలవు చూసుకుని పిల్లలు ఉన్నవాడే అందరూ అమరాపల్లి కాక చెప్పి దండో రేపేమని చెప్తామా సరే కాకని విద్దాం నమస్తే అన్న నమస్తే కమలాపల్లి కాక ఎట్లనే పోయి పరిస్థితి దారుణంగా ఉన్నది ఎట్లేద్దామంటుంది కదా మరి గంగులు అని పిచ్చలేదా ఆ పోరి దీని వరకు ఉన్నది దానికి అబ్బాయి అతమ్మ లేదు వాడిని అయ్యా అల్లుని అయ్యా అబ్బాయి చచ్చిపోయింది వీడు పోయి తోలుకొచ్చుకుంటాడు వీడు ఆ పొల సంగతి ఎట్లుంది చెప్పు నేను గంగులు గారికి ఫోన్ చేస్తాను తులసూరు కానీ మొత్తం గంగులు గానే ఉంది కదా వాడు పట్టించుకుంటాడు ఫోన్ చేస్తావు కాక అరే గంగులు ఏడున్నావు ఒకసారి సభట్ కాడికి వస్తావా అన్నింటికానే ఉన్నావు రమ్మన్నప్పుడు దాకా ఆడా గంగులు గారు వస్తుండే నేనే ఫోన్ చేశా కాక వాడికి బుద్ధి అదే పోయి ఇబ్బంది పెట్టుకుంటాడు కాదు పారి ఏమనకు మన బుద్ధి చెప్తాము ఏమంటే ఏమైనా గంగులు ఒక్క ఆడపిల్ల నీకు ఆ పౌరానికి తల్లిదండ్రులు లేరు డెలివరీకి ఉన్నదట ఫస్ట్ కాన్పు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది మనకి చేష్టం లేరా మనకి ఏం తక్కువ ఉన్నది కొడుకుల మాటలు పట్టుకొని ఎందుకు నువ్వు ఆ బిడ్డను చక్కగా చూసుకుంటలేవు కొడుకుల కంటే తెలియదు నీకన్నా ఏమన్నా బుద్ధి ఉండాలి ఇన్ని రోజులు అవుతుంది ఇది తీసుకొచ్చి మంచి చెడు చేసుకోవాలి కదా మంచిగా చూసుకోలేదనుకో మనకి ఎవరు లేదనుకుంటున్నావా సరే మంచిగా చూసుకోకపోతే ఇంటి పోతే ఏం జరుగుతుందో తెలుసుగా నీకు సరే నేను నీ కొడుకులో కూడా చెప్తా కానీ జాగ్రత్తగా చూసుకోరు అమ్మాయిని పిల్లలు తోలుకొచ్చుకొని చూసుకొని కాక మళ్ళీ తెలుసుకొని నాకు చెప్పాలి మెసులుతో కాల్ చేసలేవని చూస్తానా ఆ పౌరానికి ఎవరు లేడనుకుంటున్నావా ఊరంతా మానవులే ఎందుకు చిన్న చూపు చూస్తారు ఏమైనా కులంగానే చేసుకున్నావు అదే మంచిగా చూసుకోలేదనుకో మెడలు ఇస్తా నీ కొడుకులై తెలుసు కదా ఇంటి పోతే ఏం జరుగుతుందో తెలుసు నీ కొడుకులకు గట్టిగా చెప్పుకో మీరు చేస్తారా నేను మళ్ళీ కాకని పంపిస్తే తెలుసుకుంటా జాగ్రత్త బిడ్డ మిమ్మల్ని చూసి ఊరంతా నేర్చుకుంటారు వార్నింగ్ ఇచ్చిండు ఎరికే కదా అన్న అంటే తప్పడు తమ్ముడు హైదరాబాద్ మహారాష్ట్ర బస్సు సరే అది కూడా పెద్దోడా చిన్నోడా మా పిల్లలు మాట్లాడాలి. అరే పెద్దోడా చిన్నోడా మొన్న చెల్లెకు బాబాకు ఓటు బియ్యం పోతానని పిలిపిస్తే ఆగం చేతిరి బాబాని చూడకుండా చెల్లె చూడకుండా మెడలు బట్టి బయటికి ఎంటెత్తిరి మీకు ఎట్లనో తెలియదు కానీ నాకు తా తీసేసినట్టున్నారు అప్పులే ఉన్నాడు ఒక ఆడపిల్ల ఇద్దరు పొత్తుల మొన్న గట్టిగా మాట్లాడుతారు కదా చెల్లెలేడికి పిలిపిస్తే ఇట తీసుకొస్తే మేము పోయి బస్ స్టాండ్ ఉంటామంటే కదా ఇప్పుడు అదే బస్ స్టాండ్ లో మేము ఉంటాం ఎందుకు తెలుసా మీకు మా అవసరం ఎందుకుందో తెలియదు కానీ మా అవసరం చెల్లెకి బాగుందిరా ఎందుకు తెలుసా చెల్లె పుట్టతో ఉన్నదా కాబట్టి ఈసారి మేము ఆడిపోవడమా చెల్లె నీటికి తీసుకురావడమా మీరే నిర్ణయించుకోండి అర్థమైందా మీరు ఎన్నైనా చెప్పండి మా అయ్యా ఆమె ఇంట్లోకి వచ్చినట్టు మనకి ఇష్టం లేదు ఏందిరా మీ పెళ్ళైన కాడ నుంచి వాళ్ళ అయ్యామతోని అన్నదమ్మతోని మంచిగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అది కాకుండా వాళ్ళ అన్నగాడు నీ చెల్లెని ఇష్టపడ్డాం కదా నీ చెల్లె కోసం అంగలా చెప్పుకున్నాడా కట్టాలు తెచ్చుకోవాలి కదా చెప్పలేదా చిన్నడా
అంతేకాకుండా పెళ్లి చేసుకొని పిల్లలు ఆ సంతోషంగా ఉన్నాడు, ఇక్కడ మీరు సంతోషంగా ఉన్నారు. మధ్యలో నువ్వు బాధపడుతూ చెల్లెలు బాధ పెడుతూ మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నారా? చెప్పురా, చెల్లె మీద ప్రేమ లేదా నీకు? చెల్లె మీద ప్రేమ లేదా నీకు? ఒక్క నిమిషం ఆగు. ఏంటా ఇది? ఎవరు కొనుక్కున్నారా ఈ చీరలు? నిజపడంగా ఉన్నది దసరా కోటి, దీపావళి కోటి, సంక్రాంతి కోటి, బాయికాపుల కోటి, నిజపడంగా లోపల చెల్లె మీద ప్రేమ దాచుకుంటా, దొంగతనంగా చెల్లెలు చూసుకుంటా, అర్ధరాత్రులు లేచుకుంటా నువ్వు బయట కూర్చొని బాధపడతా ఉంటే నేను చూస్తానేనా? నువ్వు పోయి దొంగతనంగా చూస్తావు, వాళ్ళ దొంగతనంగా చూస్తాడు. పిల్లల మాట ఎందుకుంటా చెల్లెలు బాబు ఎలా ఉంటావు ఇంతకీ? అరే పవన్, ఒకటే మాటరా, నేను చెల్లెని నౌకరామనుకుంటుంది ఇంటికి. మీరేమనుకున్నాం అంటే నాకు మీరెంతనో నా బిడ్డ అంతే. అర్థమైందా? ఇప్పటికే అర్థం చేసుకొని అందరూ కలిసిందా బిడ్డ? అరే చిన్నాడా, కలిసిందా బిడ్డ అందరం మంచిగా? చిన్నప్పటి నుంచి చెల్లెతో గడిచిన జ్ఞాపకాలు గుర్తొస్తావా మీకు? యాడ్ చేసుకోరా ఒకసారి, చెల్లె మీతో ఎంత మంచిగా ఉండేదో అని. చెల్లె శ్రీమంతానికైనా పిలిచి శ్రీమంతం చేయరా, ఇక మీ ఇష్టం రా. మీరు కాదంటే మాత్రం మేము ఉండవు ఇక్కడ. మా అవసరం మీ చెల్లెకి బాగా అవసరం ఉందరా. దానికి ఎంతమంది ఇష్టం ఇవ్వలేదురా, దానికి ఎంతమంది ఇష్టం ఇవ్వలేదు. అత్తమామ లేదు, తల్లిదండ్రులు లేదు. మేము బయట కూర్చుంటాం, ఇక మీకు మనసు ఎట్లుందో మీరు చెప్పు. ఆలోచించుకోరు బిడ్డ. రైట్. బావని బతిలాడ బావను చెల్లెలను బాగా తీసుకెళ్తాపా. వాళ్ళు వచ్చినాక ఏమంటా అంకటిగా మాట్లాడేదనుకో ఒక్కటి కూడా పవన్ చెప్తున్నా. మేమెందుకు చెప్తామయ్యా అట్లా? మామయ్య చెప్పేదాకా మేము ఎంత పెద్ద తప్పు చేసినామో మాకు తెలియలేదు. నిజంగానే పెళ్ళైనప్పటి నుంచి నేను మా అమ్మయ్యతో మాట్లాడుతూనే ఉన్నాం. ఆమెని ఇంటికి రాకుండా చేసినాం మేము. మా అన్నగారు పెళ్ళి చేసుకొని పిల్ల పాపతో సంతోషంగా ఉన్నాడు, కానీ మేమే ఇంటికి రాకుండా చేసినాం ఆమెను. బావా, అన్నను నా అక్కని తీసుకురాలి. ఒకవేళ అన్న ఒప్పుకోకపోతే అన్న కాళ్ళ మీద పడుర్రి, చిన్నతనం అనుకోకూడదు. స్వప్న, పొద్దున్న నుంచి ఏం తాగలేదు నువ్వు. ఇక ఛాయ్ అన్న తాగు కదా, గోళీలు వేసుకోలేక టైంకి. డాక్టర్ చెప్తూనే ఉండే ఎప్పటికి. చెల్లె మనం మంచిగా ఉంటుందా బావా? చెల్లెని దావకాలు తీసుకోకుండా మంచిగా ఉంటుందా చెల్లె? చెల్లె మేము లగ్నమైన కాడ నుంచి ఏ అచ్చడం ముచ్చడం తెచ్చాయి. పుట్టి నుంచి వచ్చేటి ఏది కూడా రానియకుండా మా మూర్ఖత్వం వల్ల రానియాలు వచ్చాయి. చెల్లె ఇంటికి పోదాం చెల్లె. బావా చెల్లె, ఉడి బియ్యం పోయడానికి పిలిచినప్పుడు 10 మందిని అవమానించాను. ఇప్పుడు ఒంటరిగా వచ్చి కాలు మోపుతున్నాను అనుకో. రేపు మీకు సీమంతం చేసేది గురువులు అందరూ చూడాలి. చెల్లె ఏది మనసు పెట్టుకో, ఇంటికి రా చెల్లె. మా తప్పును క్షమించు.
బావా దయచేసి ఇంటికి కానీ ఏది మనసులో పెట్టుకో. అక్క అప్పుడు జరిగింది ఏం మనసులో పెట్టుకోమని ఇంటికి నన్ను రేపు మంచిగా ఉందా బావా? సరే శ్రీమంతం అయిపోయాక 20,000 కూడా అన్నీ ఉంది. అంత నువ్వు ఎట్లా చూసుకున్నావో అంతకంటే పానాలో చూసుకుంటావు. ఎందుకంటే మాకు కోడలు అల్లుడు వస్తారు కదా, అందుకోసం. చెల్లె రేపు శ్రీమంతం అయినాక డెలివరీ అయ్యాక ఇంటికన్నా ఉండు. రేపు అల్లుడన్నా కూడాలని వస్తే మీ మామూలు మమ్మల్ని చూపించవచ్చు. నిన్ను అంత ముందు అంటే మంచిగా చూసుకుంటాం. ఎందుకు వేరికనా మా కోడలు అల్లుడు వస్తే అసలు చెల్లె రండి రాండి సార్, మా తప్పును క్షమించు. మాకు తెలిసి తెలియక ఇట్లా చేసి నీ మనసును అర్థం చేసుకోవాలి. బాగా రాకపోయినా చెల్లె బాగా కదా అవుగాని బాబు గంటల కాడ నీళ్ళు అంటున్నాడు పో. అరే సినిమా వాళ్ళు రోడ్డు కాడ దిగి తీసుకురా పోయి పంపినా ఆల్రెడీ బాగుతాడే. ఇంకా ఏమైనా ఇంకా అత్తలేడు. నీ దగ్గర ఫోన్ నెంబర్ లేదా? నువ్వు ఫోన్ చేసి అడుగు. సరే మీరే కానీ ఫోటో పెట్టి బాబు ఎందుకు బేట ఎందుకంటే లేదా సరే చిన్నోడు లేదా నేను కదా. హలో వచ్చాడు వచ్చాడు మనోడు వచ్చాడే రాండి. అది లాస్ట్ ఫోన్ చేస్తారా చెల్లె వానికి అత్తలేదు ఫోన్ నేను ఎందుకు ఫోన్ చేస్తారా? మీ దగ్గర నెంబర్ లేదా? మీరు వెయ్యి నెంబర్ ఎందుకు ఉంటుందిరా? ఒకటే ఊళ్ళు ఉంటారు కానీ ఆయన నెంబర్ లేదు చూసినావా? ఇట్లుండాలిరా పగలంటే.
ఏమైంది? నేను చెప్పినా తెచ్చినావా? తెచ్చినా. ఏంటిది తెచ్చింది? ఏంటిదంటే వెళ్ళి మావయ్య, 10 మందిలా నా భర్తను ఎంత అవమానించారు. వీళ్ళని వట్టుగా నిలిచి పెడదనా? అది నేను తీర్చుకోవద్దా? అంతకంత తీర్చుకుంటా. ఏంది సార్ నా మళ్ళీ లేనిదోడికి ఎదుగుతున్నావు? నువ్వు అందరు మారి మంచిగా కలిసిమెలిసి ఉన్నారు కదా, మళ్ళీ లేనిదోడు ముందట ఎత్తాను. ఏంటన్నావి నా బియ్యము? ఇదానే బాబాయ్, నా పెళ్లి చేసేవాటికే కానీ వాళ్ళ అవ్వగారింటికి పోకుంటారు, ఒడి బియ్యాన్ని చూసుకోకుంటారు. వాళ్ళ అన్నగాడు ఉన్న కూడా వాళ్ళని తీసుకొని ఎన్నడో ఒక ఒడి బియ్యం కూడా పోయలేదు. అయినా నాకు మాత్రం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నా సొంత చెల్లెల లెక్కనే, వాళ్ళని అన్న లెక్క నేను చూసుకుంటా. అందుకని వాళ్ళకి ఒడి బియ్యం పోద్దామని నేను తీసుకొచ్చిన. మంచి పద్ధతి బా, ఈ మంచి మనసును అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు మేము నేను శత్రువులకి చూసినాం, 10 మందిని అవమానించినాం. అవి ఎవి కూడా పట్టించుకోకుండా వీళ్ళు నా వల్లే కానీ కడుపు పెట్టుకున్నా బాబు. ఇయ్యాలా ఉడి బియ్యం పట్టుకొని మాకు పోద్దామని వచ్చిన బాబు. నీ అసలు అర్థం చేసుకున్నందుకు తప్పని బాబు, మమ్మల్ని క్షమించు బాబు. బాబా నాకు మీరు తప్ప నాగరు ఉన్నారా? ఎందుకురా? నాకు అవ్వాయి ఎవరు లేరా, అనాథగా. నాకు బలంగా ఇది వచ్చింది, కానీ దానికి నేను బలహీన అవుతా అని నాకు ఇన్ని రోజులు తెలియలేదురా. పక్కన ఇల్లున్నా కూడా రమ్మని మీరు విలువరు, పోతాను అది రాదు. ఎన్ని రోజులు అది నేను నిద్రలేని రాత్రులు గడప మాకు తెలుసు రాదు. అయినా ఇప్పుడు కొండంత బలంగా మీరు అందరూ నాకు దొరికిర్రా. మీరు ఎంత ఉన్నాక నాకు కొండంత బలం వచ్చిందిరా. ఎందుకురా పవన్ బాధపడుతూ? మీరంతా నా కుటుంబం రా. నన్ను మీలో ఒక్కరిగా ఇప్పుడన్నా చేర్చుకున్నందుకు నేను రా మీకు దండం పెట్టా. అదే నువ్వు కూడా బాగా మంచిగా దగ్గర తీసుకోరి. ఒక్కతే చెల్లె ఎంత మంచిగా ఉండాలి, ఎందుకురా మీకు కోపాలు? ఏడొకరి మంచిగా బియ్యం బయలు మీ చెల్లెకు ఉన్న ఒక చెల్లె. ఎప్పుడు కోపాలు ఉంటే ఎట్లుంటుంది? నాకు 2 ఏనుగులంతా బలం వచ్చింది. నా బామ్మడు ఇద్దరు నాతో కలిసిపోయి తెలవకేదో చేశారు, తెలిసింది తప్పైంది. నా చెల్లెళ్ళకు మీకు నేను పోసారా ఓడిపోయాం. నేనున్నారా? నేను నాకు మీరున్నారు, మీకు నేనున్నా. అరే ఏం చెప్తారు? చేది ఇది మదినా కూర్చోరు. అన్నా, మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి నీ మీద లేని పుణ్యాన్ని కల్పించి నీ మీద లేని నిందలు వేసినామన్నా. ఇదంతా మా తోడబుట్టని కోసం చేసినాం, కానీ వాడే మమ్మల్ని కాదనుకొని ఏ పండుగకు విలువలేదు. అట్లాంటిది నువ్వు మాకు ఉడిబియ్యం పోతున్నాని ఉడిబియ్యం తీసుకొచ్చినావు అన్నా. తప్పైందన్నా. అరే నేను కూడా మీ సంత అన్నలాంటి ఉన్నారా? ఇప్పటి నుంచి నన్ను కూడా మీ అన్నలాగా చూసుకోండి, నేను మీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటా. ఎందుకు బాధపడుతున్నారమ్మా? నేను ఉన్నాను కదా మీకు. అన్న ఆడ మా అన్నగాడు వాడిని పిల్లలతోటి సంతోషంగా ఉన్నాడన్న. కనీసం మా పుట్టింటి నుంచి చీరసారెలు కూడా నేర్చుకోలేదన్నా. మమ్మల్ని క్షమించండి అన్న. ఊరుకున్న చెల్లె ఎందుకు మమ్మల్ని క్షమించమని ఊరుకోండి, నాకు మీ మీద కోపం ఎందుకు? నాకు అక్క చెల్లెలు ఇవ్వలేరు కదా. మీరు నాకు అక్క చెల్లెలైనా వదిన పడదని మీరేని నాకు. సరే కూర్చోండి. జరిగిందో జరిగిపోయింది. ఈ కలిసి అంతా కలిసిమెలిసి మంచిగా మంచిగా బియ్యం పోసుకో, మంచిగా బియ్యం పోయేది మీ అన్నలకు, మీ వదినలకు. అరే కూర్చోరా.